ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కేంద్రంలో బౌద్ధ స్తూపం వద్ద భీమ్ దీక్ష కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక దీక్ష ఇవాళ ప్రారంభమై ఏప్రిల్ 14 వరకు కూడా హైదరాబాద్లో ముఖ్యమైనది. యువతలో నిద్రాణంగా ఉన్న శక్తి సామర్థ్యాలను వెలికితీసి మన జాతుల ఆత్మగౌరవ ప్రదీప్తికి దేశాభ్యున్నతికి ఉపయోగించడమే దీని దీక్ష ఉద్దేశమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. భీమ్ దీక్ష స్వేరో పవిత్ర మాసం నెల రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సాగనుందని అన్నారు. ఇక ఏప్రిల్ 14న రంగారెడ్డిలో భీమ్ భిక్ష ముగింపు సభ ఉందని అన్నారు. జ్ఞాన దీక్ష పవిత్ర మాసం ఆవిర్భవించిందని అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మార్చి 15 నుండి ఏప్రిల్ 14 వరకు స్వేరోల పవిత్ర మాసం జరుపుకుని రకరకాల రాష్ట్రాల్లో ఈ పవిత్ర మాసాన్ని మరి ఈరోజు తెలంగాణలో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రమైన నేలకొండపల్లి దగ్గర వందలాది మంది స్వేరోలు రకరకాల ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి భీమ్ దీక్షకు పూనుకుంటున్నారు. ఇది 2013లో నుంచి స్టార్ట్ అయ్యి 3 నాడు మరి మార్చి 15వ తారీఖు నాడు ఈ భీమ్ దీక్ష ప్రారంభమైంది. ఈ భీమ్ దీక్ష ప్రధానంగా అన్ని దురలవాట్లను త్యజించి మంచి అలవాట్లను అలవాటు చేసుకోవడం కోసం వేలాది మంది మరి పూర్వ విద్యార్థులు, అది ప్రభుత్వ పాఠశాలల్లో కానీ, ప్రైవేట్ పాఠశాలలో కానీ, లేకపోతే హాస్టల్లో కానీ, గురుకులాల్లో కానీ ఎక్కడ చదువుకున్నా కూడా వాళ్ళందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి అన్ని దురలవాట్లకు దూరంగా ఉండి చదువును, జ్ఞానాన్నే ఆయుధంగా మరి పూని వాళ్ళు ఈ ప్రపంచాన్ని మార్చడానికి చేసే ఒక గొప్ప